మాయాబజార్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని ఒక గొప్ప చిత్రరాజం. 1957 మే 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంటే ఇప్పటికి సరిగ్గా 60 వసంతాలు పూర్తి చేసుకుంది. ఒక సినిమా 60 సంవత్సరాలు ప్రజల గుండెల్లో నిలిచిపోవటం అంటే మాటలు కాదు. మరి ఆ చిత్రానికి ఉన్న విశేషం అటువంటిది. అద్భుతమైన తారాపదం, దర్శకత్వ ప్రతిభ, సినీ ఫోటోగ్రఫీ ప్రతిభ, అద్భుతమైన సంగీతం, సాహిత్యం, మాటలు, కథ ఏ ఒక్కటి ముట్టుకున్నా ఈ చిత్రంలో అద్భుతమే అనిపిస్తుంది. మరి తొలిసారిగా శ్రీకృష్ణుడు వేషం వేశారు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ ఆ తరువాత ఎన్నో చిత్రాల్లో కృష్ణుడు పాత్ర ధరించి శ్రీకృష్ణుడంటే ఇలాగే ఉంటాడా అనేలా మెప్పించారు. ఏఎన్ఆర్ అభిమన్యుడిగా తన నట విశ్వరూపాన్ని చూపించారు. కేవలం సీరియస్ పాత్రలకే పరిమితం అనుకునే మహానటి సావిత్రి గారు ఆహనా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అంట అనే ఈ చిత్రంలో ఒక సాంగు, చిలిపిగా ఆమె చేసిన వేషం ఇప్పటికీ ప్రజల మదిలో మెదులుతూనే ఉంది. బలరాముడిగా గుమ్మడి, ఘటోత్కచుడిగా ఎస్వి రంగారావు నటనలోని అవధుల్ని దాటి తమ నట విశ్వరూపాన్ని చూపించారు ఈ చిత్రంలో. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాలవారి విందు ఓహోహో నాకే ముందు అంటూ ఎస్విఆర్ పాడిన ఆ పాట నటన ఈ రోజుకి ప్రేక్షకుల మధ్యలో అలా ఉండిపోయింది. మరి దర్శకుడు కేవీ రెడ్డి గారి విషయానికి వస్తే ప్రతి సన్నివేశాన్ని ప్రజల మదిలో చిరస్థాయిగా గుర్తుండిపోయేలా ఆయన మలిచిన విధానం ఇప్పటికీ అద్భుతం. ఇక ఫోటోగ్రఫీ విషయానికి వస్తే బాట్లే గారి ఫోటోగ్రఫీ నేటి తరానికి ఎంతో స్ఫూర్తి అనటంలో లేదు అతిశయోక్తి. లాహిరి లాహిరి లాహిరిలో అనే సాంగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. మరి ఆ చిత్రం పండు వెన్నెల్లో నదిలో సాగుతుండగా చిత్రీకరించారు అని మనందరం అనుకుంటాం. కానీ ఆ చిత్రీకరణ మిట్ట మధ్యాహ్నం ఎండలో జరిగింది అంటే ఎవరూ నమ్మలేరు. ప్రస్తుతం గ్రాఫిక్ రోజుల్లో ఏదైనా క్రియేట్ చేయగలగడం సాధ్యం. కానీ ఏ గ్రాఫిక్ లేని ఆ రోజుల్లోనే బాట్లే గారు మండు టెండని పండు వెన్నెలగా మనందరికీ చూపించిన తీరు నిజంగా అద్భుతం. ఇక ఘంటసాల గారి సంగీతం, ఆయన పాడిన ప్రతి పాట ఇప్పటికీ ప్రజల మధ్యలో అలా గుర్తుండిపోయింది. మాధవ పెద్ది గారు పాడిన పాట భళి 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 దేవా బాగున్నదయా నీ మాయ అని ఆయన పాడిన పాట, ఆ నటన కూడా ఆయనే చేయటం నిజంగా మనందరి అదృష్టం. ఇలా ప్రతి పాట వీణుల విందుగా ఉండటం మాయాబజారు చిత్రంలో ప్రత్యేకం. సాహిత్యం, సంగీతం, మాటలు, కథ, దర్శకత్వం, ఫోటోగ్రఫీ ఇలా ప్రతి అంశంలోనూ అగ్రపదాన నిలిచింది. కాబట్టి 60 వసంతాలు పూర్తి చేసుకున్న మాయాబజార్ ఇప్పటికీ ప్రజల మధ్యలో మెదులుతూనే ఉంది. బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని కలర్లోకి మలిచి ప్రేక్షకుల ముందు పెడితే దానికి కూడా బ్రహ్మరథం పెట్టారు సినీ ప్రేక్షకులు. మరిన్ని చిత్రాలు ఇలాంటివి రావాలని ఆశిస్తూ మాయాబజార్ని మరొక్కసారి మనందరం గుర్తు చేసుకుందాం. మాయాబజారుకు ముందు తెలుగు సినీ పరిశ్రమ, మాయాబజారుకు తర్వాత తెలుగు సినీ పరిశ్రమ అనటంలో లేదు అతిశయోక్తి.